గోవాలో ఘోర పడవ ప్రమాదం. 23 మంది మృతి, 64 మంది గల్లంతు. దేశాన్ని కలచివేసే విషాద ఘటన గోవాలో చోటుచేసుకుంది. పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారికోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతరంగా శోధన కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలు పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలను పక్కన పెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో వినోదం కోసం అధిక సంఖ్యలో ఒకే పడవలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం, భద్రతా సూచనలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రాణాల కంటే లాభాలు, వినోదం ముఖ్యమైన భావన చివరికి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.